హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం. చామంతి. నేను ప్రయాణం చేస్తున్న కారు ఒక పెద్ద రాజభవనంలోకి ప్రవేశించింది. భవనం యొక్క ప్రవేశ ద్వారం శిథిలమై పోయినట్టు కనిపిస్తుంది. ప్యాలెస్లోకి ప్రవేశించాలంటే గేటు నుండి కొద్ది దూర ప్రయాణం చేయాలి. ప్రధాన గేటు యొక్క రెండు వైపులా రెండు భారీ గార్గోయిల్లు ఉన్నాయి. చూడడానికి అవి రెండు సజీవంగా ఉన్నాయా అన్నట్లు అనిపించింది. వాటిని చూస్తే వింతగా, భయంగా అనిపించింది. అవి నగ్నంగా మానవ తలతో, మేక మరియు కుక్క మిశ్రమ ముఖాలతో ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి నగ్న వీపు నుండి ఉద్భవించిన పాము లాంటి భారీ తోకను కలిగి ఉంది. పసుపు పచ్చని చురుకైన రెండు కళ్ళు నన్ను ఎక్కువగా ఆకర్షించాయి. నా భర్త పిలుపు నన్ను ట్రాన్స్ నుండి బయటకు తీసుకువచ్చింది. అతను నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన వెనక వెళ్ళాను. తలుపు లోపల ఒక వృద్ధురాలు హారతి పళ్ళెంతో నిలబడి ఉంది. బహుశా నా భర్త అత్తగారు కావచ్చు. నాకు స్వాగతం పలకడానికి వచ్చినట్లు ఉన్నారు. నేను జమీందార్ హౌస్లోని ప్రస్తుత జమీందార్ రాజ్ చౌదరికి చెందిన నూతన వధువుని. నా పేరు చామంతి. నిన్న నాకు 40 ఏళ్ళు పైబడిన విజేంద్రతో వివాహం జరిగింది. 22 ఏళ్ళు అయిన యువతిని, నాకు 40 ఏళ్ళ వ్యక్తిని పెళ్లి చేసుకునే అవసరం లేదు. కానీ చిన్నతనంలో నా తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత మా మేనమామలు, మేనత్తలు నాకు ఆశ్రయం ఇచ్చారు. నేను మా అత్త యొక్క ప్రవర్తన, హింస తట్టుకుంటూ పెరిగాను. కానీ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నేను జమీందార్ కుటుంబంలో అత్యంత ముఖ్యమైన సభ్యుడిని పెళ్లి చేసుకోవడం. కేవలం 2 రోజుల్లోనే నేను జమీందార్ వధువుగా ఎంపికయ్యాను. అతనితో వివాహం జరిగింది చాలా సహజంగా. మొత్తానికి నా పెళ్ళి ఒక అద్భుత కథలా అనిపిస్తుంది. అయితే పెళ్ళికి ముందు నా అభిప్రాయాన్ని ఎవరూ అడగలేదు. నన్ను పెంచిన మామయ్య నా పెళ్ళి చేసి తన భారాన్ని తగ్గించుకున్నాడు. కానీ నేను నా భర్త యొక్క మొదటి భార్యను అయితే సంతోషించేదాన్ని. కానీ దురదృష్టవశాత్తు నా భర్తకు ఇంతకుముందు ఎన్నో పెళ్ళిళ్ళు అయ్యాయని నా చెవుల్లో గుసగుసలు వినిపించాయి. అతని భార్యలు ఎవరూ కూడా 1 నెల కంటే ఎక్కువ జీవించలేదు. ఏదో తెలియని కారణాల వల్ల పెళ్ళైన 15 రోజులకే వారంతా చనిపోయారు. నా భర్త కుటుంబంలో అతని తండ్రి, అత్త మాత్రమే జీవించి ఉన్నారు. అత్త నయనతార వివాహిత లేదా అవివాహిత లేక విధవనా అది నాకు తెలియదు. కానీ ఈ భార్య ఇంట్లో ఆమె నిర్ణయం అంతిమంగా ఉంటుందని ఈరోజు ఉదయం నా భర్త నాకు చెప్పారు. ఇంటి విషయాలు అన్నీ అత్త చూసుకుంటుంది. ఆమె నిర్ణయాలు మాత్రమే అమలు చేయబడతాయి. నా భర్త పిలుపు విని నేను అతనిని అనుసరించి మెయిన్ డోర్ వద్దకు చేరుకున్నాను. నయనతార ఆంటీ నన్ను పలకరించి ఇంట్లోకి స్వాగతించింది. నా చేత్తో ఆమె పాదాలను తాకి ఆమె పట్ల గౌరవం చూపించాను. ఆమె ఒక్కసారిగా షాక్కు గురైంది. వెనుకకు అడుగులు వేసి తన విశాలమైన కళ్ళతో నన్ను పరిశీలనగా చూసింది. పరిస్థితిని తేలికపరచడానికి నా భర్త ఆమెతో ఇలా చెప్పాడు. నిన్నటి నుంచి చామంతి చాలా ఒత్తిడిలో ఉంది. కాబట్టి నేను ఆమెను గదికి తీసుకువెళ్తున్నాను విశ్రాంతి కోసం. ఇలా చెబుతూ నా భర్త నన్ను ఇంటి మొదటి అంతస్తులో ఉన్న భారీ గదికి తీసుకువెళ్ళాడు. మెట్లు ఎక్కుతుండగా నయనతార ఆంటీ నన్ను పగతో చూస్తూ ఉండడం నాకు స్పష్టంగా కనిపించింది. నేను ప్రవేశించిన గది పరిణామం
చాలా పెద్దగా ఉంది. మా మేనమామ ఇంటి మొత్తంతో సమానం. భారీ గది మధ్యలో మహోగని చెక్కతో చేసిన కింగ్ సైజు కళాత్మకమైన మంచం ఉంది. గది మొత్తం ఖరీదైన ఫర్నిచరుతో అలంకరించబడింది. దక్షిణం వైపు పెద్ద కిటికీ నన్ను ఆకర్షించింది. పెద్ద కిటికీ తెరిచి ఉండడం చూసి సంతోషించాను. దాని ద్వారా నేను ఇంటి పెరడు స్పష్టంగా చూడగలిగాను. పెరట్లో ఒక అందమైన తోట కనిపించింది. కానీ ఇప్పుడు నిర్లక్ష్యం కారణంగా అడవిలాగా మారింది. నేను కిటికీ నుండి బయటకు చూస్తూ ఉండగా అకస్మాత్తుగా నా భర్త నన్ను వెనక నుండి కౌగిలించుకున్నాడు. నేను ఉలిక్కిపడ్డాను. సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. అతని సువాసన నాకు కొత్తగా మత్తుగా ఉంది. కానీ మాకు కొత్తగా పెళ్ళయి ఇంకా 3 రాత్రులు గడవలేదు. కాబట్టి నన్ను నేను నియంత్రించుకుంటూ హస్కీ వాయిస్తో అన్నాను, ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు కదా వచ్చాను. దయచేసి మరికొంత సమయం వేచి ఉండండి. అప్పటి వరకు విశ్రాంతి తీసుకోండి. నా మాటలు పని చేసినట్టు అనిపించింది. తను నన్ను వదిలి దూరంగా నిలబడ్డాడు. సరిగ్గా ఆ సమయంలో తలుపు వెలుపల ఏదో విరిగిన శబ్దం వినపడింది. ఏం జరిగిపోతుందో చూడ్డానికి ఇద్దరం గది బయటికి పరిగెత్తాము.